హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు ఘోరంగా భయపడే కరోనా వైరస్ లానే ఇప్పుడు కూడా ఓ వైరస్ ప్రజల్లో భయాన్ని రేపుతుంది. అదే హెచ్ఎంపివి వైరస్. అయితే దీనివల్ల మళ్ళీ లాక్డౌన్ సంభవించే పాసిబిలిటీస్ ఉన్నాయా? మళ్ళీ ముందులానే ఆ వైరస్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉండాల్సి ఉంటుందా అని చాలా మంది భయపడుతున్నారు. అయితే ఇది ఎంతవరకు ప్రమాదం, దీనివల్ల మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు అనే విషయాలు అందరినీ భయాందోళనకి గురిచేస్తున్నాయి. అయితే ఇలాంటి వైరస్లను తీసుకురావడం చైనాకి కొత్త కాదు అన్నట్టు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్టివ్గా నిలబడండి. అది నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి సహాయపడుతుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హెచ్ఎంపివి ఈ వైరస్ నిజానికి చైనాలో కొత్తగా క్రియేట్ అయిన వైరస్ ఏం కాదు. మొదటిసారిగా 2001లో గుర్తించబడింది. ఇది శ్వాసకోశ సంక్రమణం మరియు ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది. నిజానికి ఇది అన్ని వయసుల వారికి ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలను మరియు వృద్ధులను, అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి చాలా ప్రమాదం అని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇటీవల ఈ వైరస్ తమిళనాడులోని 2 కేసులను గుర్తించింది. అది ఇప్పుడు భారతదేశం యొక్క సంఖ్య చూసుకుంటే 5కి పెరిగింది. దీనివల్ల భారతదేశంలో ఉన్న ఆరోగ్య నిపుణులు ఇంతకు ముందులా వచ్చే కరోనాల ఆందోళన చెందకుండా ఉండేందుకు అనేక చర్యలు జరుపుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఢిల్లీలో ప్రభుత్వాలు హెచ్ఎంపివికి సంబంధించిన సరైన ఆరోగ్య సవాళ్లకు సంసిద్ధులను నిర్ధారించడానికి కోవిడ్-19 సమయంలో అనుసరించిన విధంగానే వివిధ మార్గదర్శకాలను జారీ చేశాయి. అయితే ఈ హెచ్ఎంపివి అనే వైరస్ గుజరాత్కి చెందిన ఓ 2 నెలల చిన్నారికి పాజిటివ్ వచ్చింది. అయితే ఆ 2 నెలల శిశువు అహ్మదాబాద్లోని ఆసుపత్రిలోకి చికిత్స అందించిన తర్వాత క్షేమంగా ఉందని సీనియర్ డాక్టర్స్ చెప్పారు. అలాగే రాజస్థాన్లోని దుంగర్పూర్ నుంచి సర్వర్కు వచ్చిన 2 నెలల చిన్నారిలో కూడా హెచ్ఎంపివి కనిపించిందని, ఆ తర్వాత అహ్మదాబాద్ కి తరలించారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి అయిన రుషికేష్ పటేల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అయితే ఇప్పటికే 2 కేసులు నమోదు అయిన తర్వాత ఇది 3వదని తెలిపాయి. అయితే బెంగళూరులో డిశ్చార్జ్ అయిన 3 నెలల శిశువు మరియు ఆసుపత్రిలో కోలుకుంటున్న 8 నెలల పాప 2 కేసులు అయితే, ఇక అహ్మదాబాద్ లోని 2 నెలల చిన్నారి పాపకు కూడా వ్యాధి సోకింది. చెన్నైలో ఓ కేసు నమోదైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా మన భారతదేశంలో ఇప్పటికే 5 కేసులు నిర్ధారించబడ్డాయి. అయితే అన్ని అందుబాటులో ఉన్న ఎన్నో మార్గాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంకా ఐఎంసీఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మొత్తం అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు ఏడాది పొడవునా హెచ్ఎంపివి సర్క్యులేషన్ ట్రెండ్లను ట్రాక్ చేస్తూనే ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం ఎలాంటి భయానికి గురి అవ్వాల్సిన అవసరం లేదని, ఇదేం కొత్త వైరస్ కాదని, ఇది కోవిడ్ కి ముందే అంటే 2001లోనే వెలుగులోకి వచ్చిన వైరస్ అని భారతదేశంలో 3 కేసులు నమోదు అయిన తర్వాతే కేంద్ర ఆరోగ్య మంత్రి అయిన జేపీ నడ్డా ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ వైరస్ ఇంతకు ముందు నుంచే ఉంది, కాకపోతే అది ఇప్పుడు ఇంకా వెలుగులోకి వచ్చింది. అంతకు మించి భయపడేదేమీ లేదని నొక్కి మరీ చెప్పారు. అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్న బెంగళూరు మరియు అహ్మదాబాద్ లోని చిన్నారుల కేసుల విషయంలో అందరూ కూడా అనుమానపడ్డ విషయం ఏంటంటే, వారి కుటుంబాలు ఇతర దేశాలకు ప్రయాణం చేస్తుంటారని అందరూ అనుకున్నారు. కానీ అక్కడికి తెలిసిన విషయం ఏంటంటే, వారి కుటుంబాలతో ఎలాంటి ప్రయాణాలు కూడా చేయలేదని, ఇతర దేశాలకు వెళ్లే సూచనలు లేవని, ఎటువంటి ప్రాంతాలకు తిరగలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించినట్లు తెలిసింది. ఇక తమిళనాడు విషయంలో ఎలాంటి విషయాలు ఇంకా బయటపడలేదు. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఎలాంటి ప్రయాణాలు చేయకపోతే మరి వైరస్ ఎలా వచ్చిందని. కానీ ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడ్డ శ్వాసకోశ వైరస్. అయితే ఇది చైనాలో వ్యాపించిన తర్వాతే అందరి దృష్టిలో ఆకర్షించడం జరిగింది. దీనికి ప్రజలు మాత్రం తక్కువ అంచనా వేయకూడదని, చైనాలో అంటే ఇంతకు ముందు కూడా కోవిడ్-19ల ముందు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండా దాచిందని, ఆ తర్వాత వాటి నుంచి వచ్చే ప్రమాదం అమాంతంగా పెరిగింది అంటూ అనుకోవడం ప్రారంభించారు. అది కూడా ఓ రకంగా నిజమే అని చెప్పాలి. ఎందుకంటే చైనాలో కోవిడ్ సమయంలో ముందు ఎలాంటి సమాచారాన్ని అందించకుండా దానిని రహస్యంగా ఉంచారు. అలా ఇప్పుడు కూడా జరిగినట్లయితే చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నామనే చెప్పుకోవాలి. ఎందుకంటే హెచ్ఎంపివి వల్ల ప్రమాదం లేనట్లయితే చైనాలో ఎందుకని అతివేగంగా ప్రజల్లోకి స్ప్రెడ్ అయ్యి అందరూ కూడా హాస్పిటల్ పాలవుతున్నారు. ఇంకా అతి త్వరితంగా ఇప్పుడు మలేషియాలో కూడా పెరిగిపోతూ ఉన్నాయి. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఇప్పటికే జపాన్, మన ఇండియా, చైనాల చుట్టూ ఉన్న దేశాలు చాలా అలర్ట్ గా ఉన్నాయి. అందుకే మన దేశంలో ఉన్న అతి పెద్ద నగరాల్లో కూడా జాగ్రత్తగా ఉండమని చాలా ఆర్టికల్స్ చెప్తూ వస్తున్నాయి.
అందుకే కొన్ని అన్అఫీషియల్ స్టేట్మెంట్స్ ద్వారా ఇండియాలో కూడా ఈ వైరస్ కేసులు అతి వేగంగా నమోదు అయినట్లయితే దాన్ని కంట్రోల్ చేయడానికి హాస్పిటల్స్ ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నాయి. కరోనాల పరిస్థితి మారకుండా ఉండేందుకు ముందుగా జాగ్రత్త వహించడం చాలా మంచిదేనని చెప్పాలి. అయితే మన ఇండియా హెల్త్ మినిస్టర్ ఎందుకు భయపడద్దు అంటున్నారంటే, చైనాలో ఇలా చలికాలంలో చిన్న చిన్న వైరస్లు వస్తూ ఉంటాయని, దానికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఓకే, అది కూడా నిజమై ఉండొచ్చు. ఎందుకంటే ఇది మీకు ముందే చెప్పినట్లు కొత్త వైరస్ ఏం కాదు. 2001లోనే ఇది వెలుగులోకి వచ్చింది. ఇది కరోనాలా ఉన్నా అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరోనా అనేది కొత్తగా వచ్చిన వైరస్ కాబట్టి అది ఎప్పటికప్పుడు అందులోని వేరియేషన్స్ పుట్టుకురావడం, దాన్ని డాక్టర్స్ కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. కానీ హెచ్ఎంపివి వైరస్ అలాంటిది కాదని నిపుణులు చెప్తున్నారు. అయితే మరి ప్రజలు భయపడాల్సిన అవసరం 100% లేదు అని అంటే అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే కరోనా వైరస్ లాగే ఈ హెచ్ఎంపి వైరస్ కి కూడా ఎలాంటి ట్రీట్మెంట్ గానీ వ్యాక్సిన్లు గానీ లేవు. కానీ ఇప్పటికీ నిపుణులు చెప్పేది ఏంటంటే ఇది కోవిడ్ అంత ప్రమాదం కాదని, కోవిడ్ అంత విధ్వంసాన్ని సృష్టించదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్ చాలా వరకు అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అయితే అతిగా భయపడాల్సిన అవసరం ఎందుకు లేదంటే, ఇలాంటి వైరస్లు చిన్నపిల్లలు మరియు వృద్ధుల వరకు సంవత్సరంలో ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారని అంటున్నారు. అన్నట్లు ఇదంతా నిజమే అనుకుంటే చైనా డెవలప్ లో చాలా ముందుంది కదా. అక్కడ హాస్పిటల్స్ కూడా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అయినా ఈ వైరస్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది అని ఇందువల్లే చాలా వరకు సందేహాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఇంతకు ముందు కోవిడ్-19 లానే చైనా ఏమైనా దాస్తుందా అని. అందువల్ల మన ఇండియా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో మాట్లాడి ఎప్పటికప్పుడు అక్కడ జరిగే అప్డేట్స్ ని ఇవ్వమని, ఇంకా అలా ఇచ్చినట్లయితే మేము కూడా ముందు జాగ్రత్తగా ఉంటాం అని అంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని మాత్రమే, ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేమంటున్నారు. నిజం చెప్పాలి అంటే చైనాని అస్సలు నమ్మలేం. కరోనా టైంలో కూడా ముందు వాటి ఇన్ఫర్మేషన్ ఇతర దేశాలకు ఎలాంటి సందేశాలు జారీ చేయలేదు. ఇందువల్ల దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు, సైంటిస్టులు చాలా ఆందోళనకు గురయ్యారు. అయితే ఇక్కడ మనం గట్టిగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి మరియు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఈ వైరస్ ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే అందుకు గాను వైద్యపరంగా అన్ని విధాలుగా జాగ్రత్తగా ఎలా ఉండాలో, ఏం చేయాలో అన్నవి ముందుగానే ప్రిపేర్డ్ గా ఉంచామని మన దేశ నిపుణులు చెప్తున్నారు. అంతేకాక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూనే ఉన్నామని తెలియజేస్తూ ఉంది. అందుకు గాను దీనివల్ల ప్రజలు భయపడవద్దని చెప్తోంది. అయితే చైనా మాత్రం ఇంతకు ముందు కోవిడ్-19 లా కాకుండా హెచ్ఎంపివికి సంబంధించిన ప్రతి అప్డేట్ ను, ఇన్ఫర్మేషన్ ను ఇతర దేశాలన్నిటికీ కూడా చెప్పినట్లయితే అలర్ట్ గా ఉండేందుకు హెల్ప్ అవుతుంది. కానీ చైనా ఆ విషయంలో అస్సలు నమ్మలేం కదా. అందువల్ల ఈ వైరస్ ని కూడా చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉండవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది. ఇది ఇతరులతో షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, కిస్ చేసుకునేటప్పుడు, హగ్ చేసుకునేటప్పుడు, చాలా ఎక్కువ మంది తిరిగి ప్రదేశాల్లో ఉన్నప్పుడు కూడా గాలి ద్వారా సోకే వీలు కూడా ఉంటుంది. ఇంకా ఇందులో సిమ్టమ్స్ విషయానికి వస్తే జలుబు, దగ్గు, జ్వరం, ఇంకా శ్వాస ఇబ్బందిగా ఉండటం యాజ్ ఇట్ ఈజ్ కరోనా లానే ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. బయటకు వెళ్ళేటప్పుడు కనీసం చేతులను 20 సెకండ్ల పాటు కడుక్కోవడం, మాస్కులను ధరించడం, శానిటైజర్లను వాడటం, ఇతరులు అనారోగ్యంగా ఉన్నప్పుడు తగినంత దూరాన్ని పాటించడం చాలా వరకు మంచిది. ఈ వైరస్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇంకా చాలా ఉంటూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉంటాయి. ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.